రైట్. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధము ప్రతి ఒక్కరి మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎక్కడ కూడా యుద్ధ వాతావరణము చల్లబడినట్లుగా ఎక్కడ అనిపించడం లేదు. సో, ఇది మరింత మితిమీరి యుద్ధం జరుగుతుంది అనేది కూడా అర్థమవుతుంది. సో, దీనికి సంబంధించి ఇరాన్‌కి ఇతర దేశాల సపోర్టు, అలాగే ఇజ్రాయెల్‌కి ఇతర దేశాల సపోర్టు. సో, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. అయితే దీని మీద అందరూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో, యాహ్, మోదీకి సంబంధించి కూడా అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తోంది ఒక పక్క అన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బట్ అది ఎంతవరకు వాస్తవము అనేది మాత్రం ఎవరికీ కూడా ఒక క్లారిటీ లేదు. బట్ ఇండియాని రెస్పెక్ట్ చేస్తూ కూడా ఇట్లాంటి కామెంట్స్ ఏమైనా వస్తే మాత్రం చాలా మంది కొట్టి పాడేస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా న్యూట్రల్ గానే వ్యవహరిస్తోంది. ఇలాంటి యుద్ధానికి సంబంధించి అంత ఈజీగా కామెంట్ చేసేయడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి నటీనటులు కూడా కొంతమంది కొన్ని పోస్టులు చేస్తూ ఉన్నారు. సో, అవైతే ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉన్నాయి. వాళ్ళు చేసే కామెంట్స్ షాకింగ్ ట్వీట్స్ గా మారుతూ ఉన్నాయి. సో, నటి రష్మి యాంకర్ అలాగే నటి ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. సో, ఆ ట్వీట్ ఏంటి? అసలు ఆమె ఏం ట్వీట్ చేశారు? దేశభక్తికి సంబంధించా లేదా మోదీ గవర్నమెంట్ సర్కార్‌కి సంబంధించా ఏం ట్వీట్ చేశారు? సో, ఆదిత్య ఓవర్ టు యూ. మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి ఆదిత్య. రైట్. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత అక్కడ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. అయితే ఈ ఖమేనీ చనిపోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా రెండు రకాలుగా విడిపోవడం అయితే జరిగింది. అంటే ఖమేనీకి మద్దతు తెలపడం, అతను చనిపోవడం పట్ల బాధపడడం ఒక వర్గం వాళ్ళు. ఇంకొందరు ఖమేనీ చావుని కూడా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు కూడా మనం చూస్తాం. అలా రెండు రకాలుగా అయితే విడిపోవడం అయితే జరిగింది. అయితే ఇటు పక్క భారత్ లో కూడా ఖమేనీ పట్ల అంటే ఆయన మరణాన్ని ఖండిస్తూ నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని పాత బస్తీ ఏరియాల్లో కూడా నిరసనలు తెలియజేస్తారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు తెలియజేస్తారు. ఇలా చాలా చోట్ల అయితే ఖమేనీకి మద్దతుగా పోస్టులు కనిపించడం అయితే జరిగింది. అటు పక్క పాకిస్తాన్ లో కూడా చాలా మంది అయితే ఆయన మరణాన్ని ఖండిస్తూ పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు భారత్ లో ఈ విధంగా ఉంటూనే ఖమేనీకి మద్దతుగా ఖమేనీకి మరణాన్ని ఖండిస్తూ నిరసనలు తెలియజేయడం పట్ల యాంకర్ రష్మి అయితే స్పందించడం జరిగింది. సో ఆమె ఏమంటున్నారని ఒక్కసారి చూసుకుంటూ వస్తే, ఆమె ప్రధాని నరేంద్ర మోదీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు విపరీతంగా కూడా వైరల్ అవుతుంది. ఆమె ఏం చెప్పారంటే, మన దేశం ఎప్పుడూ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేము సహించాం. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం అని చెప్పేసి రష్మి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. ఇంకా చెప్పింది, రాడికల్ ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్ళని దయచేసి ఇరాన్ పంపాలని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆమె విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని కూడా రష్మి అయితే పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరాక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు మొదలైన అంతర్గత సమస్యలు అనేకం ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. వీటికి తోడు ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్న వాళ్ళ మత పిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని చెప్పేసి కూడా రష్మి ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇదే సమయంలో రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాల్లో ఆడపిల్లలకు 9 ఏళ్లకే పెళ్లిళ్ళు చేస్తున్నారని, కానీ తాను ఒక స్వతంత్ర దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని చెప్పేసి రష్మి పేర్కొనడం అయితే జరిగింది. సో ఈ రకంగా అయితే రష్మి గౌతమ్ రష్మి అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇరాన్ కు మద్దతుగా తెలుపుతూ ఎవరైతే పోస్టులు నిరసనలు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇరాన్ పంపించేయాలి, అక్కడ వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ ట్వీట్ పైన కూడా ఇప్పుడు చర్చలు ఇవన్నీ కూడా మొదలైపోయాయి. దీనిపైన కూడా భిన్నమైన స్పందనలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఒక రష్మి కాదు, ఇంకొంతమంది కూడా దీని పట్ల స్పందించడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు మన ప్రముఖ క్రికెటర్ యజేంద్ర చహల్ కూడా ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ అంటే ఒక పోస్ట్ పెట్టారు, ఈ దేశంలో ఉండి ఈ దేశం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, లేదా ఆ దేశంకి వెళ్ళి ఆ దేశం కోసమే సపోర్ట్ చేసుకోవాలన్నట్టు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఆయన ఉద్దేశం కూడా సేమ్ ఈ రష్మి ఏం పెట్టిందో అలాంటి ఒక పోస్టే ఆయన కూడా ఒక ఫోటో పెట్టడం అయితే జరిగింది. ఇలా కొంతమంది సెలబ్రిటీల వైపు నుంచి అయితే ఇటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఉంది అక్కడ ఖమేనీ అక్కడ చనిపోతే ఇక్కడ నిరసనలు తెలియజేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్న ఆ సెలబ్రిటీలు కూడా చాలా మంది అయితే ఉండడం జరిగింది. సో దీని పట్ల ఇప్పటి వరకు
అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఎక్కడ స్పందించలేదు. భారత్ తన వైఖరితో కూడా దీని పట్ల చెప్పడం అయితే లేదు. సో అటు ఇరాన్ కు మద్దతు తెలుపుతుందా, ఇజ్రాయెల్ కా అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ లేదు. అంటే మనం సమైక్యంగా తటస్థంగా న్యూట్రల్ గా ఉండడం అయితే జరిగింది. కాకపోతే అటు యుఏ తో ఫోన్ లో మాట్లాడారు ప్రెసిడెంట్ తో, మళ్ళీ నెతన్యాహుతో కూడా ఫోన్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఖమ్మేని మృతి పట్ల అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. సో దీని పట్ల ఆయనకు హిందువుల దగ్గర నుంచి అయితే ఒక పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. అటువైపు కాంగ్రెస్ దీన్ని సమర్థించి అంటే ఖండించింది. ఖమ్మేని మరణాన్ని ఖండిస్తూ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. సో దానిపైన కూడా రెండు రకాలుగా విడిపోయి సో ఆ కాంగ్రెస్ పార్టీ పైన కూడా కాస్త విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అలా న్యూట్రల్ గా అయితే మారిపోవడం జరిగింది. అవును కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ అలాగే రాహుల్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకతను అయితే చూపిస్తూ ఉన్నారు. అంటే మోదీకి సంబంధించి వ్యవహారం కరెక్ట్ గా లేదు అని వ్యతిరేకత చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సో ఏంటి వాళ్ళ అప్డేట్ ఏంటి? ఓకే, అంటే వాళ్ళు కూడా ఈ విధంగా ఖండించడం అయితే మొదలు పెట్టేశారు. ఆ ఖమేని చంపడం పట్ల ఖండించి నిరసన తెలియజేస్తూ ఒక ట్వీట్లు అయితే చేయడం జరిగింది. దానిపైన భిన్నమైన స్పందనలే వస్తూ ఉన్నాయి. సో మీరు ఇండియాలో ఉండి అక్కడ సపోర్ట్ చేస్తారా అంటూ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఇప్పటి వరకు అయితే ఖమేని మృతి పట్ల ఒక మౌనాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఒక స్ట్రాటజిక్ మౌనం అని చెప్పుకోవాలి. సో ఆయన మౌనం పాటించడం అయితే చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది ఆయనకి. నిజానికి చెప్పాలంటే ఎక్కువగానే లభిస్తుంది. సో ఖమేని మృతిని కాస్త సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు ఆయన రెండు రకాలుగా మారిపోయారు కదా. ఒకటి నియంత పరిపాలన చేశారని చెప్పేసి అక్కడ, మహిళలకు స్వేచ్ఛ లేదని చెప్పేసి అక్కడ. సో ఆ విధంగా భావించే వాళ్ళందరూ కూడా ఆయన వృత్తిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే ఖమేని అక్కడ అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్నాడు, అడ్డుగా నిలబడ్డాడు, మా అందరికి ఆయన ఒక ఇది అని చెప్పేసి భావించే వాళ్ళు అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలా రెండుగా విడిపోవడం పట్ల ఈ విధమైన రెండుగా కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవైతే షియా ముస్లిమ్స్ ఉన్నారో అలా రెండుగా విడిపోవడం అయితే జరిగింది. సో భారతదేశంలో కూడా షియా ముస్లింల దగ్గర నుంచి ఇప్పుడు కన్నర్లు వినిపిస్తున్నాయి. సో దాన్ని ఇక్కడ భారతీయుల్లో ఉన్న కొంతమంది అంటే చాలా మంది సెలబ్రిటీలు, నార్మల్ పీపుల్స్ కూడా వాటిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ వైపు నిల్చున్నారు, ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అన్నదానిపైన కూడా భిన్నమైన స్పందనలే వస్తున్నాయి. సో ఎవరు కూడా ఒక లైన్ లో అయితే లేరు. ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలా మారిపోయింది. సో అందులో భాగంగానే ఇప్పుడు సెలబ్రిటీలు అయిన రష్మి కావచ్చు, లేకుంటే చహాల్ కావచ్చు, వీళ్ళ ట్వీట్లు కూడా వైరల్ అయి వీళ్ళ పైన కూడా భిన్నాభిప్రాయాలు అయితే వస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి ఇంకా అంటే ఎంతకాలం ఈ నిరసనలు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. సో మరి చూడాలి, ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇంకా సెలబ్రిటీలు ఏమన్నా ఏ రకాలుగా స్పందిస్తారో కూడా చూడాలి. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది సెలబ్రిటీలు కూడా ఆల్మోస్ట్ దీనిలోన అంటే యుద్ధానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా డే టు డే అప్డేట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, సో వాళ్ళ దగ్గర యుద్ధానికి సంబంధించి తగ్గుముఖం పట్టడానికి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి అనేది. బట్ ఏంటంటే విమర్శించడం చాలా తేలిక. బట్ ఆ ప్లేస్ లో ఉండి ఒక పూర్తిగా దేశానికి సంబంధించి ఏ రకంగా అడుగులు వేస్తే ప్రమాదంలో పడకుండా ఉంటాము, ఏ రకంగా మనం దీన్ని ఆలోచించి తీసుకోవాలి, ఎవరితో చర్చించాలి అనేది చాలా ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయము. సో ఆ ప్లేస్ లో ఉంటే అర్థమవుతుంది. ఈజీగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అయినా సరే ఈజీగా అనేస్తూ ఉన్నారు. అంటే ఆయన అసలు మాట్లాడడం లేదు, చాలా మౌనంగా ఉన్నారు. అంటే ఆయన సపోర్ట్ ఎవరికి ఇస్తూ ఉన్నారు? ఇజ్రాయెల్ ని మొన్నే కలిసి వచ్చారు కదా, ఇజ్రాయెల్ కి సంబంధించి ఆ దేశానికి వెళ్ళి. సో అందుకే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇస్తారా? లేదు ట్రంప్, గతంలో అనుకున్నాము ఇండియా పిలక ట్రంప్ చేతిలో ఉంది అనే ఒక దారుణమైన స్టేట్మెంట్స్ కూడా మనం విన్నాము. సో అది అసలు లేనే లేదు, అది ఎప్పటికీ కూడా కుదరదు. ఏ దేశానికి కూడా తల వంచి భారతదేశం ఎప్పుడూ లేదు, తల వంచాల్సిన పరిస్థితులు కూడా ఎప్పుడు రావు, తీసుకొని రాదు కూడాను అనేది అయితే పూర్తిగా భారతీయులు గుర్తు పెట్టుకోవచ్చు అనేది కూడా ఒక రకంగా మనకి సెంట్రల్ నుంచి కూడా చాలా బలమైన వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ రకంగానే దేశాన్ని ఒక తాటి మీద జాగ్రత్తగా తీసుకొని వెళ్తూ ఉన్నారు మోదీ. అందుకే ఆయన తటస్థంగా అంటే న్యూట్రల్ గా ఉండి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా మరణించినప్పటికీ ఆ దేశమైనా ఈ దేశమైనా, ఇప్పుడు ఇరాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా, ఏదైనా కూడా శాంతియుతంగా చర్చలు జరుపుకొని ఒక సంధి కుదుర్చుకుంటే బాగుంటుంది. సో ఇది ఓవరాల్ గా అందరికీ కూడా నష్టాన్ని కలిగిస్తుంది, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, సో ప్రతి ఒక్కటి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి అన్న రీతిలోనే ఆయన తన అడుగులను అయితే వేస్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో
చాలా అంటే తెలివైన వాళ్ళు కూడా ఉండే ఉంటారు వీళ్ళల్లోని. బట్ కామెంట్స్ చేసే ముందు ఆయన ప్లేస్ లో మనం ఉండి ఆలోచిస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే ఇది పూర్తిగా దేశ భద్రతకి భవిష్యత్తుకి సంబంధించిన అంశము. సో అంత ఈజీగా డెసిషన్స్ తీసుకొని ఇంకొక దేశానికి సపోర్ట్ ఇచ్చేయడానికి అది అంత ఈజీ కాదు. సో అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిజంగానే ఇజ్రాయెల్ కైనా లేదా ఇరాన్ కైనా ఎవరికైనా ఏ ఒక్కరికైనా ఎవరైతే ఎక్కువ స్థాయిలో విజృంభిస్తూ నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారో సో దానికి సపోర్ట్ చేసే వాళ్ళు నిజంగానే ఆ దేశానికి వెళ్ళిపోతే సరిపోతుంది. సో అక్కడ వాళ్ళకే సర్వీస్ అందిస్తే బాగుంటుంది. సో ఇక్కడ భారతదేశంలో ఉండి ఇతర దేశాల కోసం పోరాడాల్సిన అవసరం అయితే లేదు ఎవరికి కూడా. అటువంటి వారు భారతదేశంలో ఉండక్కర్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా భారతదేశానికి మనం తరచూ చర్చిస్తూనే ఉన్నాము. భారతీయులు ఈ యుద్ధ వాతావరణానికి అలవాటు లేదు. ఎప్పుడు కూడా యుద్ధాలని చవి చూడలేదు కొన్ని దశాబ్దాలుగాను. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తప్పితే బ్రిటిష్ కాలంతోనే మనకి ఎండ్ అయిపోయింది యుద్ధాలు, ఈ వార్స్ ఇట్లాంటివన్నీ కూడాను. సో ఏవో చిన్న చిన్నవి చూస్తూ వచ్చాం తప్ప పూర్తిగా భారతదేశం మీద ఏదో దాడి జరిగి ఎక్కడో దాక్కుండిపోయి ప్రజలకి తీవ్రమైన నష్టం కలిగి సో ఇట్లాంటివి ఎలాంటి అనుభవం కూడా లేదు. సో అందుకని ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అనుభవం లేనప్పుడు ఇతర దేశాలకి సంబంధించి నిర్ణయాలు తీసేసుకుని ఒక స్టేట్మెంట్స్ ఇచ్చేసినంత ఆ కర్కసత్వము, అటువంటి పౌరుషము అంటే ఆ పనికి మాలిన పౌరుషానికి సంబంధించిన మాటలు అనేవి భారతీయులు ఎప్పుడు కూడా చెయ్యరు. సో మనది శాంతియుతమైన దేశము, ఎప్పుడైనా కూడా శాంతిగా ఒప్పందాలు చేసుకుందామని మన దేశ ప్రధానులు గాని అలాగే మన రాజకీయ నాయకులు గాని విశ్లేషకులు గాని భారతీయులు గాని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి. అక్కడ జరుగుతున్నది 2 దేశాలకి యుద్ధం జరుగుతుంది, మరొక దేశం సపోర్ట్ ఇస్తోంది అనే వాదన వినిపిస్తోంది. సో ఇది ఏకపక్షంగా పోరాటం చేస్తోంది ఇరాన్. సో ఈ పర్యవసానాలు మనకి ఎకనామికల్ గా ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ప్రాణ నష్టం మన భారతీయులు అక్కడ ఉన్నారు, వాళ్ళని ఇక్కడికి ఎలా సేఫ్ గా తీసుకురావాలి. సో ఇట్లాంటి వాటి మీద మనం ఏదైనా ఐడియాస్ ఉంటే అలాంటి ఐడియాస్ ఇస్తే బాగుంటుంది తప్ప మనం దుయ్యి పట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ కొంతమంది వాదన. సో చూద్దాం, అసలు యుద్ధం అయితే త్వరగా చల్లారాలి. సో శాంతియుతంగా చర్చలు జరగాలి. మళ్ళా యాజ్ ఇట్ ఈస్ గా అన్ని దేశాలు కూడా ఒక మిత్రత్వంతోని కూడుకుని మనం మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే అందరూ కోరుకుంటున్నారు. సో చూద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.